నైట్ రైడ్ ఫ్రమ్ చెర్లపల్లి టు ఈసీఐఎల్. ఫస్ట్ టైం భయ్యా, చాలా రోజుల తర్వాత నైట్ రైడ్ చేస్తున్నా. ఎంజాయ్ ది రైడ్. వేరే లెవెల్ ఉందన్నమాట. అదే వేరే లెవెల్ ఫీల్ వస్తుంది. నైట్ రైడ్ అయితే ఇదే సెకండ్ టైం థర్డ్ టైం అయింది ఆఫ్టర్ లాంగ్ టైం. మస్తు అనిపిస్తుంది. సో నాకు రూట్ కూడా తెలియదు కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను. ఇది ఎటో మరి చూడాలి. మీరు కూడా ఏం వెళ్తుందో కూడా నాకు తెలియదు. చూస్తే సాధారణ డౌట్. అయితే ఇదే రోడ్ అని కొడుతుంది. ఇంకా వచ్చే కాబట్టి కొడుతుంది రోడ్. కానీ ఈసారి ఫోన్ చెక్ చేసుకోవాలి మనం. వద్దులే, రోడ్డు దొరికేసింది. ఇదే మన రోడ్డు, ఇదే మన రోడ్డు. ఎన్ఎఫ్సి కాలనీ వచ్చేస్తుంది. ఎన్ఎఫ్సి కాలనీ వచ్చేస్తుంది. అదేలే. ఐ థింక్ ఐ డోంట్ నో లెఫ్ట్ రైట్ ఏ ఊరో ఉన్నది. వెళ్ళాలి ఇటు కాదు, రాంగ్ రూట్లో కాలు ఎట్టేసాం. సో మన రోడ్డుకి వెళ్ళిపోతున్నాము. మన రోడ్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా, ఇది మస్తు ఉంటుంది. ఇదో ఎన్ఎఫ్సి వచ్చింది, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. అంటే రాజ్మహల్ ఉన్నట్టుంది భయ్యా. పనిచేస్తే ఇలాంటి కంపెనీలో కదా పనిచేయాలని. చూడండి లోపల, చూడండి చూసారా, మొత్తం కంపెనీలే, మొత్తం గవర్నమెంట్. ఇండస్ట్రియల్ ఏరియాలు చాలా ఉంటాయి. చూసారా, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, అదే కాంప్లెక్స్. ఏంటిది భయ్యో, మందే ఇది దాటిపుట్టి. అది వెళ్దాం అనుకుంటున్నారేమో, రానియరు, తెరమేస్తారు అట్లే. ఏం లేదు మనకి. అయ్యో వర్త్ మమ్మ వర్త్. హైదరాబాద్లో ఇక్కడ కాదు బ్రో జరగాలి. డైరెక్ట్ తిరిగాను అనుకో, ఇప్పుడు మజా వస్తుంది భయ్యా, మజా వస్తుంది. అదో వచ్చింది ఈసీఐఎల్ అంటే ఏంటిదో తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. చూసారా, చూడండి చూడండి, బాగుండదు. మామూలు వస్తున్నారు బిజినెస్. సో ఇక్కడ నుంచి కొంచెం దూరమే ఈసీఐఎల్ వచ్చేస్తుంది. ఈసీఐఎల్ అంటేనే మొత్తం ఇండస్ట్రీ ఏరియాస్ అయ్యా. ఈసీఐఎల్ అనేది ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు సగం మందికి హైదరాబాద్లో. ఇంకా ఇంకో అర్ధగంట పట్టేసి మన ఇంటికి వెళ్ళేదానికి. ఇలాంటి క్లైమేట్లో పని నడుపుతుంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఫుల్ మజా. చూసుకోండి చూసారా, చూడండి బ్రేక్లు ఎలా. సజెషన్ ఏంటి భయ్యా, ఈ బస్సు వెనకాల
ఆటో వాడి వెనకాల అసలు వెళ్ళకండి, కారు వాడి వెనకాల వెళ్ళండి. ఎందుకంటే కారుడు వాడి కార్కి ఏమైనా డ్యామేజ్ అవుతామో అని వాడు జాగ్రత్తగా వెళ్తాయి. ఆ వెనకాల నువ్వు వెళ్ళావు అనుకో, నీ బండి సేఫ్, నువ్వు సేఫ్. బస్సు అనుకో గవర్నమెంట్ వాడికి, వానికి ఏం పోయింది, అది కావాలంటే అది తిప్పుతాడు. ఆటో అనుకో అది ఎట్లన్నా గాలిలోనే ఉంటుంది. దానికి వాళ్ళు కష్టపడి తొందరగా వెళ్తాను కదా, వాళ్ళకు ఒక 100 రూపాయలు ఎక్కువ వచ్చేది. బస్సు కూడా ఎంత తొందరగా వెళ్ళినా ఎంత ఫాస్ట్. పోండి భయ్యా వచ్చింది, వచ్చింది సేల్ వచ్చింది అనుకుంటారేమో. రైట్ కొట్టాడు తిప్పే భయ్యా అని. అంత లేదు, పక్కన మా మామయ్యలు ఉన్నారు చూడండి, పోలీసు ఉన్నాయి అంటే చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఇలా లెఫ్ట్ తీసుకొని అలా వెళ్ళి అలా యూటర్న్ కొట్టి అంత పంచాయతీ ఉంది భయ్యా. హైదరాబాద్ రోడ్లో తిరగాలంటే యూటర్న్లో, బ్యాంక్లో పెట్రోల్, ఈ రెండు పెట్టుకొని పనిచేయాలి. కావాలంటే పెట్రోల్ ఎక్స్ట్రా పెట్టుకోండి. బాటిల్ చూడండి ఎలా తిప్పుతారండి. అందుకే చెప్పా భయ్య, బండి వెళ్ళదు కాదు కాబట్టి అంత ఇష్టం. ఎలా కావాలంటే సో మనమే రాత్రి అమ్మని అమ్మ రెంట్లేట్ వేసాడు భయ్యో, రెంట్లేట్ వేసాడు భయ్యో. అయిపోయింది భయ్యో, చలో కొట్టు, చలో కొట్టు భయ్యో, చలో వస్తున్నాయి. తగ్గేదిలే. అయ్యా చెప్తున్నా కదా, మీ దగ్గర బండి ఉండి సైడ్లో ఎవరన్నా నడుచుకుంటూ వెళ్తుంటే లిఫ్ట్ కావాలని అడిగితే మాత్రం దయచేసి లిఫ్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఆ ప్లేస్లో నేను కూడా ఉంటాను కదా. బండి మాత్రం ఒక లెవెల్లో పరిగెత్తుంది. ఇప్పుడు వీటి చూడండి, జట్ నుంచి వస్తున్నాడే చూడండి. అంటే ఏం చేస్తాం, ఇంకా నోడలు ఉన్నాయి కదా. సో మనం ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ చెప్పట్లేదు, ఇక్కడ ఇటు వెళ్ళాలి. కొంచెం సరే అటు డిమార్ట్కి వెళ్ళాడు వెళ్దామని. డిమార్ట్ రోడ్డు కొంచెం జాబీగా కొంచెం డిమార్ట్కి వెళ్ళచ్చు అంటే లోపలికి వెళ్దామని జస్ట్ అలా ఆ రోడ్లో వెళ్దాం అంటే ఇక్కడ లెఫ్ట్ కొట్టాలి. లెఫ్ట్ కొట్టాడు భయ్యో. నీ అమ్మ డిమార్ట్ కూడా మూసేసాడు ఏంటి అప్పుడే. ఏంటి భయ్యా, అమ్మ అమ్మ ఫోన్ ఉందా లేదా అంటే ఉందలే, ఇంటికి వెళ్ళొచ్చులే. ఫోన్ లేకుండా ఇంటికి వెళ్తే తరిమేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు దొరకదు, నేనే పరిగెడతాను. ఇంకా ఉంది భయ్యా, ఇంకా వాడదాం ఉంది భయ్యా. అదే లేదు 10 నిమిషాలు.